ఫ్రెండ్స్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. ఎందుకంటే మనము చాలా రకాల ఫార్మ్ ఫ్యాక్టర్, చాలా రకాల మొబైల్ ఫోన్స్ మన ఇండియన్ మార్కెట్స్ లో చూస్తూనే ఉన్నాం. బట్ నిజంగా చెప్పాలి అన్నట్లయితే స్టిల్ నౌ ఈవెన్ నేను ఇప్పుడు iPhone 15 Pro Max వాడుతున్నాను. నా ప్రైమరీ కింద, సెకండరీ కింద OnePlus ఓపెన్ యూస్ చేస్తున్నాను. అండ్ దీంతో పాటు మరికొన్ని మొబైల్ ఫోన్స్ ని కూడా నేను ఎప్పుడు టెస్ట్ చేస్తూనే ఉంటాను. లైక్ ఫ్లిప్ ఫోన్స్, అలాగే ఇది నార్మల్ బార్ ఫోన్సే, బట్ ఇది ఒక డిఫరెంట్ ఐడెంటిటీతో రావడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటిలో కూడా నాకు ఇంకా కొన్ని నేను మిస్ అవుతున్నాను అనేటువంటి క్వశ్చన్ మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అసలు నాకు ఎలాంటి ఫోన్ కావాలి అనేది నిజంగానే ఈ భూప్రపంచం మీద యాపిల్ కాదు కదా, ఇంకా దానికన్నా పెద్ద కంపెనీ ఏదైనా వచ్చినా గానీ ఇలాంటిది ఫుల్ఫిల్ చేయలేదేమో అని చెప్పి, చేయలేదు అని చెప్పి కూడా గట్టి నమ్మకం అని అంటాను. ఎందుకంటే మనం అడిగిన మన ఫ్యూచర్స్ అన్ని ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ మనకిస్తే ఇక మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకొక మొబైల్ ఫోన్ ఎందుకు కొంటామండి? ఈ ఒక్క చిన్న దాన్ని బేస్ చేసుకొని ఇన్ని వేల కోట్ల టర్న్ ఓవర్స్ ఇన్ని కంపెనీస్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రోజు ఎపిసోడ్ లో నాకు నచ్చినటువంటి ది బెస్ట్ స్పెసిఫికేషన్స్ తో ఫోన్ ఎలా ఉంటుంది అనేది నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుందాం. సో నాకైతే నేను బేసికల్ గా ఇలాంటి ఫ్యాన్సీ స్టఫ్ కి అయితే కొంచెం దూరంగానే ఉంటాను. ముఖ్యంగా చెప్పాలన్నట్టు ట్రావెల్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతూనే ఉంటుంది. బట్ నాకు ఇట్లా ఓపెన్ చేసి నేను యూస్ చేయాలి అనేటువంటి ఫార్మ్ ఫ్యాక్టర్ మాత్రం నాకు రిక్వైర్మెంట్ అయితే లేదు యాజ్ ఆఫ్ నో. నేను బార్ ఫోన్స్ తోటే వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఈవెన్ ఈ ఫ్లిప్ ఫోన్స్ ఉంటాయి చూసారా, ఇది కాంపాక్ట్ సైజ్ లో వస్తుంది, కానీ ఇంత కాంపాక్ట్ సైజ్ లో నేను ఫోన్ కూడా యూజ్ చేయలేను. సో నాకు ఇలా ఫోల్డ్ ఫోన్ గానీ లేదన్నట్లయితే కనుక ఇట్లా ఫ్లిప్ టైప్ ఫోన్ కైండ్ ఆఫ్ ఫార్మ్ ఫ్యాక్టర్ అయితే రిక్వైర్మెంట్ లేదు. నాకు ఖచ్చితంగా బార్ టైప్ కైండ్ ఆఫ్ ఫార్మాట్ లో ఉన్నటువంటి ఫోన్స్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అండ్ వీటిల్లో కూడా మనకి ఫ్రేమ్స్ ఏవైతే మనకి బాడీ డిజైనింగ్ ఎలా ఉండాలి అనే విషయానికి వచ్చారంటే మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ఉంది, అలాగే అల్యూమినియం ఉన్నాయి, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ ఉంది, టైటానియం కూడా ఉంది రీసెంట్ గా iPhone 15 Pro Max లో. బట్ మరీ అంత కూడా అవసరం లేదు, మరీ అలా అని చెప్పి లో క్వాలిటీ కూడా అవసరం లేదు. అల్యూమినియం బిల్డ్ తో ఉండేది ఏదైతే ఉందో ఇది బెటర్ అంటాను. ఎందుకంటే పాలికార్బోనేట్ కన్నా ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా పర్వాలేదు, బానే ఉంటుంది అండ్ సస్టైన్ అవ్వగలదు, ముఖ్యంగా డ్యూరబుల్ గా. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఇది మనకి షోకుల కోసమే, లేదా టైటానియం ఏదైతే ఉందో చెప్పుకొని ప్రైస్ పెంచడం తప్ప దీనిలో పెద్దగా అంటే ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ ఇదే ప్రొటెక్షన్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా మనము అల్యూమినియం లో కూడా తీసుకోవచ్చు. ఇక ఐపీ రేటింగ్స్ అంటే నేనేం పెద్ద అంత ఫ్యాషనేటెడ్ ఏం కాదు. ఈవెన్ ఐపీ రేటింగ్ ఉన్నటువంటి ఐఫోన్స్ కూడా నేలలో పడ్డాయి అన్నట్లయితే మళ్ళీ వారంటీ కింద రాదని చెప్పి బ్రాండ్ అయితే మనకి వారంటీకి యాక్సెప్ట్ చేయదు. నాకు PTI నానో స్ప్లాష్ రెసిస్టెంట్, ఏది చిన్నపాటి తుప్పర్లు లేదన్నట్లయితే మనం చేసేటువంటి వర్కౌట్స్ లేదా పొరపాటున చేజారి నీళ్ళలో పడుతూ ఉంటుంది సార్, అలాంటి సందర్భాల్లో ప్రొటెక్ట్ చేయగలిగేది ఉంటే సరిపోతుంది. కానీ IP68 దాకా రైటింగ్ అయితే నాకు అవసరం లేదు. అనవసరంగా ఇవన్నిటి వల్ల మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక మెయిన్ గా డిస్ప్లే, అసలు మెయిన్ మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి మెయిన్ ప్రాసెస్ అంతా కూడా మనం ఈ డిస్ప్లేస్ ద్వారానే చేస్తూ ఉంటాం కాబట్టి, సో ఈ డిస్ప్లేలలో నేనైతే OLED డిస్ప్లేని చూజ్ చేసుకుంటాను. అది కూడా LPTO టెక్నాలజీ 1 హెడ్స్ నుంచి 120 హెడ్స్ సరిపోతుంది, 144 హెడ్స్ కూడా నాకేం అవసరం లేదు. అండ్ 6.7 ఇంచెస్ అయితే మినిమం ఉండాలి. సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ ఉంటే సరిపోతుంది. నాకు అండర్ డిస్ప్లే కెమెరాలు ఇట్లాంటివి కూడా అవసరం లేదు. చిన్న బొట్టు లాగా ఉండే పంచ్ ఏదైతే ఉందో నాకు సరిపోతుంది. కాకపోతే దీంట్లో మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి అంటే అవుట్డోర్ కండిషన్ లో లేదా HDR కాంటెంట్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక 2500 to 3000 ఉంటే సరిపోతుంది. 2800 కూడా ఓకే, బట్ ఇప్పుడు కొన్ని మొబైల్ ఫోన్స్ 3000 కూడా తీసుకొని రాబోతున్నాయి. అండ్ HDR10 అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే కంటెంట్ వాచ్ చేయడానికి కూడా బాగుంటుంది కాబట్టి. అండ్ PWM డిమ్మింగ్ ఏదైతే ఉందో మోస్ట్లీ 3800 అలా కూడా అవసరం లేదు, బట్ మన హ్యూమన్ ఐ రెటీనాకి డిస్టర్బ్ కాకుండా ఉండే 2600 2700 ఉంటుంది. అంతవరకు ఉంటే అంటే ఆ స్క్రీన్ ఫ్లిక్కరింగ్ ఉంటుంది సరే, అది అంత ఉంటే సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే నాకు సామ్సంగ్ డిస్ప్లేస్ బాగా ఇష్టం, చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కావాలి నాకు. డాల్బీ అట్మాస్ లేదా డాల్బీ స్టీరియో ఇలాంటి ఫీచర్స్ ఏమొద్దు. హైరెస్ ఆడియో ఇస్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే అది లో కాస్ట్ కాబట్టి. బట్ ఆడియో సౌండ్ మాత్రం లౌడ్ గా ఉండాలి, స్పీకర్స్ డ్యామేజ్ కాకుండా. ఇక పోర్ట్స్ విషయానికి వచ్చారంటే 3.5mm జాక్ చాలా బ్రాండ్స్ అయితే మిస్ చేస్తున్నాయి. సో 3.5mm జాక్ ని కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇప్పుడు మనకి స్నాప్డ్రాగన్ ఉంది, మీడియాటెక్ ఉంది, అలాగే ఎగ్జినోస్ ప్రాసెసర్స్ ఉన్నాయి, అలాగే A16 A17 బయానిక్ చిప్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. A17 Pro బయానిక్ చిప్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే నిజంగా దీని ఆప్టిమైజేషన్ అలాగే దీని పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద వాటన్నిటికన్నా. కానీ UI వచ్చేటప్పటికే నాకు యాపిల్ iOS లో ఉన్నటువంటి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తూ ఆండ్రాయిడ్ లాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ ఆండ్రాయిడ్ లో మనకు అంతా బానే ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ కూడా బానే ఉంటుంది, కానీ దాంట్లో మనకి సెక్యూరిటీ ఉండదు. ఆ సెక్యూరిటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే iOS లాగా బాగుంటుంది. అందుకే నేను చెప్పాను కదా, iOS లాంటి సెక్యూరిటీ, ఆండ్రాయిడ్ లాంటి ఫ్లెక్సిబిలిటీ నాకు కావాలి. అండ్ 3 years ఆఫ్ మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే సరిపోతుంది, నాకు అంతకు మించి కూడా అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఆ హార్డ్వేర్
హార్డ్వేర్ అప్గ్రేడేషన్ కోసం అన్నా కానీ ఖచ్చితంగా మనం ఫోన్ అయితే అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నాకు 16 GB 24 GB అవసరం లేదు. ర్యామ్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా, అంటే ఇందులో కేవలం మీకు 8 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది iPhone 15 సిరీస్ లో. అంటే వాటి ఆప్టిమైజేషన్ ఎంత బాగుంటుందో చూడండి. సో ఈ కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ ఆప్టిమైజేషన్ తో పాటుగా నాకు ఆండ్రాయిడ్ లో ఉన్న ర్యామ్ మేనేజ్మెంట్ నచ్చుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక రీల్ అప్లోడ్ చేస్తున్నాను అనుకోండి, ఇందులో నేను ఇన్స్టాగ్రామ్ కాకుండా ఇంకొక యాప్ ఓపెన్ చేస్తే అది ఆటోమేటిక్ గా స్టాండ్ బై లోకి వెళ్తుంది. అలా కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్ లో అయితే బ్యాక్ ఎండ్ లో టాస్క్ కంప్లీట్ అవుతూ ఉంటుంది. సో ఆండ్రాయిడ్ లాంటి ర్యామ్ మేనేజ్మెంట్ అండ్ iOS లాంటి ఆప్టిమైజేషన్ ఉంటే నిజంగా తక్కువ ర్యామ్ 8 GB ఇస్ మోర్ దాన్ ఎనఫ్. సో 8 GB ర్యామ్ ఉంటే సరిపోతుంది. ఇక స్టోరేజ్ లో మనకి UFS 3.1 స్టోరేజ్ అలాంగ్ సైడ్ విత్ ఆండ్రాయిడ్ లో లాగా మనకి USB 2.0 కాకుండా USB 3.2, అది కూడా మనకి థర్డ్ జనరేషన్ తీసుకొస్తే బాగుంటుంది. 10 Gbps డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్. ఆఫ్ కోర్స్ కంటెంట్ క్రియేటర్లం కాబట్టి డేటా ట్రాన్స్ఫరింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది, ముఖ్యంగా మీ ల్యాప్టాప్స్ తో. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh స్టాండర్డ్. నాకు 4400 వద్దు, అలాగే 6000 కూడా వద్దు. సో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఏదైతే ఉందో స్టాండర్డ్ గా ఉంటూ, నేను పెద్దగా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అంత పెద్ద ఫ్యాషనేట్ ఏం కాదు. ఈవెన్ 240 volts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ నా దగ్గరకు వచ్చినా గానీ 180 to 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని నా ఫోన్ లో నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాను. సో దట్ మనకి ఆల్మోస్ట్ 20 to 30 minutes లోపల, అంటే 80 వాడితే 30 minutes, అలాగే 120 watts వాడారంటే 19 minutes లో మీకు కంప్లీట్ గా ఛార్జ్ అవడం అయితే జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇస్తాయి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లో మనకి ట్రైన్స్ లో, కాఫీ షాప్స్ లో, వీటన్నిటిలో కూడా మనకి వైర్లెస్ ఛార్జర్స్ వస్తాయి. జస్ట్ ఇట్లా మనం ప్లేస్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి ఇవి ఛార్జ్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక 5G అనేది వెరీ కామన్ కాబట్టి 5G టెక్నాలజీతో పాటు Wi-Fi 6E అవసరం లేదు. Wi-Fi 6 ఇస్తే సరిపోతుంది. వేరే అక్కడ కూడా మనకి హ్యూజ్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ తోనే. కాకపోతే ఆండ్రాయిడ్ లో లాగా నాకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు iOS లో మీకు వచ్చేటప్పటికి 2.4 లేదా 5 ఏదో ఒకటే కనెక్ట్ చేసుకోవచ్చు, డ్యూయల్ అయితే ఉండదు. బట్ ఇక్కడ మీకు డ్యూయల్ సపోర్ట్ అయితే ఉంటుంది. అట్ ఏ టైం మనం 2 బ్యాండ్స్ ని కనెక్ట్ చేసుకొని సీమ్లెస్ గా డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాంగ్ సైడ్ విత్ బ్లూటూత్ 5.3 టెక్నాలజీ అండ్ NFC చాలా వరకు అన్ని బ్రాండ్స్ ని ఇగ్నోర్ చేస్తున్నాయి. సో NFC ని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ IR బ్లాస్టర్ కూడా ఇస్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుందని నా అభిప్రాయం. ఇక సిమ్స్ విషయానికి వస్తే చాలా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇస్తే 2 ఈ సిమ్స్ ని ఇస్తున్నాయి, లేదా 2 ఫిజికల్ సిమ్స్ ని అయితే ఇస్తున్నాయి. అలా కాకుండా ఒక ఫిజికల్ సిమ్ అలాగే ఒక ఈ సిమ్ ని, అఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 2 సిమ్స్ ని సపోర్ట్ ని తీసుకొచ్చారు. 2 డ్యూయల్ ఫిజికల్ సిమ్స్ అలాగే ఈ సిమ్ సపోర్ట్ కూడా మన అప్డేట్ లో ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా ఈ సిమ్ సపోర్ట్ కూడా తీసుకొస్తే ముఖ్యంగా గ్లోబల్ గా రోమ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కంట్రీలోకి వెళ్ళి అక్కడ సిమ్ ని మళ్ళీ రీప్లేస్ చేసుకుని ఎంత గజిబిజి గందరగోళం లేకుండా సింపుల్ గా మన ఫిజికల్ సిమ్స్ కార్డ్స్ లో ఉంటే ఈ సిమ్ ని యాక్టివేట్ చేసుకుని యూజ్ చేసే విధంగా ఈ సిమ్స్ ఉండడం వల్ల ఒక ఫోన్ లో మనకి అప్ టు 10 ఈ సిమ్స్ దాకా మనం అయితే అప్డేట్ చేసుకోవచ్చు. అట్ ఏ టైం వాళ్ళే ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవచ్చు. సో అది మనకి సీమ్లెస్ గా వర్క్ అవుతుందని నా అభిప్రాయం. ఇక కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే 3 సెన్సార్స్ మనకు మ్యాండేటరీ కావాలి. రేర్ ఏంటంటే ప్రైమరీ సెన్సార్, అలాగే ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్. అఫ్ కోర్స్ ఇదే మ్యాక్రోన్ కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఒక టెలిఫోటో లెన్స్ తీసుకొస్తే బాగుంటుంది. మోస్ట్లీ నాకు 100 మెగాపిక్సెల్ 200 మెగాపిక్సెల్ ఇంత సీన్ ఏం రిక్వైర్మెంట్ లేదు. ఇప్పుడు యాపిల్ లాగా ఏదైతే సింగిల్ సెన్సార్ లో 12 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొస్తున్నారు కదా, పెద్దగా హ్యూజ్ బైండింగ్ ఏం కాకుండా 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇంక్లూడింగ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 12 మెగాపిక్సెల్ సరిపోతుంది అంటాను. ఇంకా చెప్పాలంటే లిటరల్లీ గూగుల్ ఫోన్స్ లో వచ్చినటువంటి ఫోటో క్వాలిటీ ఐఫోన్ లో ఉండేటువంటి వీడియో క్వాలిటీని రెండింటిని మిక్స్ చేస్తూ నాకు ఒక ఫోన్ అయితే కావాల్సి ఉంటుంది, ముఖ్యంగా కెమెరా డిపార్ట్మెంట్ లో. సో ఈ విధంగా మొత్తం కంప్లీట్ ఫోన్ ని డిజైన్ చేసి మరీ 1,00,000 కాదు, మరీ అలా అని చెప్పి 20-30 వేల్లో కూడా రాదు. ఈ కైండ్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ తో మీకు వచ్చేటప్పటికి ఒక ఫోన్ తయారవ్వాలి అన్నట్లయితే కనుక అరౌండ్ 50,000 to 60,000 రూపీస్ లో మనకు రావడం అయితే జరుగుతుంది. ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా ఎవరు తయారు చేయరు. ఒకవేళ తయారు చేస్తే కనుక వర్త్ఫుల్ ప్రొడక్ట్ అనే నేను అంటాను. అలాగే మీరు వాడుతున్నటువంటి మీ మొబైల్ ఫోన్ లో మీకు మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ ఏంటి, అలాగే మోస్ట్ డిస్సాటిస్ఫైయింగ్ సెగ్మెంట్ ఏంటి, అంటే కెమెరానా లేదా డిస్ప్లేనా, లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటిది ఒక కెమెరా తయారు చేద్దామా, లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.